ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. మరి మనం బ్రిటిష్ వారి అధికార స్థాపన గురించి ఇండియాలో ఏ విధంగా చేశారు అనేది చూద్దాం. మరి బ్రిటిష్ వారి ఆర్థిక స్థాపన రాబర్ట్ క్లైవ్. భారతదేశంలో ఇండియా కంపెనీ సార్వభౌమాధికార స్థాపనకు గట్టి పునాదులు వేసిన వ్యక్తి రాబర్ట్ క్లైవ్. కంపెనీ సేవలో సామాన్య గుమాస్తాగా జీవితం ఆరంభించిన రాబర్ట్ క్లైవ్ భారతదేశంలో కంపెనీ పరిపాలన, అధికార విస్తరణ, యుద్ధాల్లో, సైనిక వ్యూహ రచనలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ విధంగా ఆయన ఎంతో గ్రేట్గా ఉంటుండే రాబర్ట్ క్లైవ్. గుమాస్తాగా స్టార్ట్ చేసిన జీవితం కంపెనీ పరిపాలన మరియు అధికార విస్తరణ, ఈ విధంగా ఎన్నో రకాల పనులలో క్రియాశీలక పాత్ర, అంటే గొప్ప వ్యక్తిగా మిగిలాడు. మరి పరిపాలన, దౌత్య, సైనిక వ్యవహారాల్లో ఆరితేరిన రాబర్ట్ క్లైవ్ గొప్ప విజేత. రెండో కర్ణాటక యుద్ధం సందర్భంగా రాబర్ట్ క్లైవ్ తీసుకున్న నిర్ణయాలు, యుద్ధ నిర్వహణలో చూపిన చురుకుతనం ఇంగ్లీషు వారి విజయానికి కారణమైంది. ఎన్నో దాంట్లో రెండో కర్ణాటక యుద్ధంలో క్లైవ్ నిర్ణయాలు ఈ కర్ణాటక రాజధాని అయిన ఆర్కాట్ను ఆక్రమించాడు. ఈ విజయం రెండో కర్ణాటక యుద్ధ గమనాన్ని మార్చింది. ఫ్రెంచ్ వారి పరాజయానికి నంది పలికింది. దేన్ని ఆక్రమించాడు? ఆర్కాట్ను. మరి ఫ్రెంచ్ వారి భవిష్యత్తుకు, డూప్లేకు ఈ యుద్ధం తీరని నష్టం కలిగింది. మరి బెంగాల్లో ఆంగ్లేయుల భవిష్యత్ వ్యూహాలకు ఈ విజయం మార్గం సుగమం చేసింది. ఏది? బెంగాల్లో ఆంగ్లేయుల భవిష్యత్తు వ్యూహాలకు ఈ విజయం అంటే ఏది? దేని ద్వారా? రాబర్ట్ క్లైవ్ తీసుకున్న విజయాలు. కర్ణాటక యుద్ధంలో విజయం అనేది సాధించారు కదా. డూప్లే మునిగిపోయినట్టు అయిపోయిండు ఫ్రెంచ్ వారు. ఓకే. మరి ప్లాసీ యుద్ధం 1757 జూన్ 23. భారతదేశంలో ఆంగ్లేయులు లేదా తూర్పు ఇండియా కంపెనీ వారి అధికార విస్తరణకు కర్ణాటక విజయాలు ఎంతో దోహదం చేశాయి. భవిష్యత్ ఈస్ట్ ఇండియా కంపెనీ విజయాలకు పేరు ప్రతిష్టలు ఇనుమడింపజేయడానికి బెంగాల్లో రాబర్ట్ క్లైవ్ సేనాధిపత్యంలో చేసిన ప్లాసీ యుద్ధం 1757 అంతకంటే ఎక్కువ పేరు తెచ్చి పెట్టిందని చరిత్రకారుల వాదన. మరి ప్లాసీ యుద్ధం బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా అలీవర్దీ ఖాన్ మనవడిన సిరాజుద్దౌలా మరి బ్రిటిష్ సైన్యాలకు జరిగింది. బ్రిటిష్ సైన్యాలకు మరియు బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలాకు మధ్యన జరిగింది. ఈ యుద్ధానికి ముఖ్య కారణాలు: బెంగాల్ సహజ వనరులను స్వాధీనం చేసుకోవాలన్న బ్రిటిష్ వారి కోరిక, ఫ్రెంచ్ వారితో బెంగాల్ నవాబులకు గల సంబంధాన్ని విచ్ఛిన్నం చేయడం, బెంగాల్లో ఫ్రెంచి ప్రాబల్యాన్ని అంతం చేయడం, సిరాజుద్దౌలా స్థానంలో బెంగాల్ నవాబుగా తమకు అనుకూలమైన వ్యక్తిని నవాబుగా చేయాలన్న ఆంగ్లేయుల కోరిక. మరి సిరాజుద్దౌలా సేనాధిపతి అయిన మీర్ జాఫర్, అమీన్ చంద్ అనే వ్యాపారి మొదలైన సిరాజ్ ద్రోహులను తమ వైపు తిప్పుకున్న రాబర్ట్ క్లైవ్ యుద్ధానికి సిద్ధమైనాడు. పైన పేర్కొన్న వారితో పాటు మాణిక్ చంద్, జగత్ సేత్, రాయ్ దుర్లభ్లు సిరాజ్ను మోసగించి రాబర్ట్ క్లైవ్ పక్షం చేరారు. ఈ విధంగా చివరకు సిరాజుద్దౌలా సేనాని మీర్ కాసిం కూడా రాబర్ట్ క్లైవ్ పక్షం చేరాడు. ఇరు పక్షాల సేనలకు జూన్ 23, 1757న ప్లాసీ యుద్ధ నామమాత్రం యుద్ధం జరిగింది. మరి నమ్మక ద్రోహం చేసిన మీర్ జాఫర్ రాబర్ట్ క్లైవ్కు విజయం చేకూర్చారు. సిరాజుద్దౌలా ఓడింపబడి వధింపబడ్డాడు. మీర్ జాఫర్ బెంగాల్ నవాబు అయ్యాడు. ఫ్రెంచ్ వారి స్థావరమైన చంద్రనగర్ను బ్రిటిష్ వారు ఆక్రమించడంతో బెంగాల్లో ఫ్రెంచ్ వారి ప్రాబల్యం అంతరించింది. బెంగాల్లో కంపెనీకి స్వేచ్ఛ రాజ్యాధికారాన్ని సంపాదించింది. కలకత్తా సమీపంలోని 24 పరగణాల జమీందారీని పొందింది. ఈ విధంగా మనకి ప్లాసీ యుద్ధం ద్వారా బెంగాల్ అనేది బ్రిటిష్ వారి ఆధిపత్యంలోనికి రావడం జరిగింది. మరి బెంగాల్లో కంపెనీకి స్వేచ్ఛ రాజ్యాధికారాన్ని సంపాదించింది. ఈ విధంగా మరి బాక్సార్ యుద్ధం అక్టోబర్ 22, 1764.
మీర్ జాఫర్ నేతృత్వంలోని బెంగాల్ ఈస్ట్ ఇండియా కంపెనీ దోపిడీ చేయడం వల్ల బెంగాల్ ప్రజలు అన్ని రకాలుగా నష్టపోయారు. మద్రాస్, ముంబైలోని ఈస్ట్ ఇండియా కంపెనీ ఖర్చులు కూడా బెంగాల్పై రుద్దారు. మీర్ జాఫర్కు బెంగాల్ నవాబు గిరి ముళ్ళకంచెగా మారింది. ఈ విధంగా రాబర్ట్ క్లైవ్ అనంతరం భారతదేశంలో బెంగాల్ కొత్త గవర్నర్గా నియమించబడిన వాన్ సిత్తార్ మీర్ జాఫర్ను నవాబ్ పదవి నుంచి తొలగించి అతని అల్లుడైన మీర్ ఖాసింను చేశాడు. మరి దీనికి బదులుగా కొత్త బెంగాల్ నవాబ్లు ఆంగ్లేయులకు బర్డ్వాన్, మిడ్నాపూర్, చిట్టగాంగ్ జిల్లాలను అప్పగించారు. కంపెనీ అధికారులకు మీర్ ఖాసిం 29 లక్షలు చెల్లించాడు. మీర్ ఖాసిం కొంతకాలం తర్వాత బెంగాల్ రాష్ట్ర ప్రజల హితాన్ని కోరి చేపట్టిన వివిధ సంస్కరణలు బ్రిటిష్ వారికి నచ్చలేదు. వీటితో ఆగ్రహించిన ఆ బెంగాల్ నవాబు ఆ కంపెనీ అధికారులకు అతడిని పదవి నుంచి తొలగించారు. మళ్ళీ మీర్ జాఫర్ను బెంగాల్ నవాబు చేశారు. చివరకు పదవి కోల్పోయిన మీర్ ఖాసిం మొఘల్ చక్రవర్తి షా ఆలం, అవధ్ నవాబు షుజాఉద్దౌలా మొదలైన వారి సహకారం సేవలతో బాక్సార్ వద్ద క్రీస్తుశకము 1764 అక్టోబర్ 22న బ్రిటిష్ సేనలతో యుద్ధం చేశాడు. మరి బ్రిటిష్ సేనాధిపతి మేజర్ మన్రో చేతిలో పరాజయం పొందాడు. ఎవరు? బ్రిటిష్ సేనాధిపతి మేజర్ మన్రో చేతిలో పరాజయం పొందాడు. ఎవరు ఇతను పరాజయం పొందింది? మొఘల్ చక్రవర్తి. చివరికి పదవి కోల్పోయిన మీర్ ఖాసిం మొదటి మొఘల్ చక్రవర్తి షా ఆలం, అవధ్ నవాబు షుజాఉద్దౌలా మొదలైన వారి సహకారం సేనలతో బాక్సార్ వద్ద 1764 అక్టోబర్ 22న బ్రిటిష్ సేనలతో యుద్ధం చేశాడు. ఈ విధంగా 1764లో బాక్సార్ యుద్ధం అనేది జరిగింది. చివరకు యుద్ధంలో మొఘల్ చక్రవర్తి షా ఆలం, అవధ్ నవాబులు ఓడిపోయారు. క్రీస్తుశకం 1765లో కుదిరిన అలహాబాద్ సంధి ప్రకారం బెంగాల్లో ద్వంద్వ పరిపాలన శ్రీకారం చుట్టారు. బెంగాల్, బీహార్ మరి దివానీ, ఒరిస్సాలో దివానీ అధికారాన్ని అనగా భూమి శిస్తు వసూలు అధికారం బ్రిటిష్ వారు పొందారు. ఈ విధంగా సివిల్ అధికారాలు నవాబ్కు ఇచ్చారు. కారా, అలహాబాద్ జిల్లాలను అయోధ్య నుంచి వేరు చేసి బెంగాల్ చక్రవర్తికి అప్పగించడం జరిగింది. మరి సాలుకు 26 లక్షల రూపాయల కంపెనీ చక్రవర్తికి ఇవ్వడానికి అంగీకరించింది. ఈ విధంగా క్రీస్తుశకము 1757, 1764లలో జరిగిన ప్లాసీ మరియు బాక్సార్ యుద్ధాల్లో బెంగాల్ నవాబ్ల పరాజయం భవిష్యత్తులో బ్రిటిష్ పరిపాలన విస్తరణకు బీజాలు వేసింది. స్వదేశీ ప్రజల కష్టాలు రెట్టింపైనాయి. ఈ యుద్ధం భారతీయ పాలకుల సైనిక బలహీనతలను తెలియజేసింది. ఈ యుద్ధంలో మొఘల్ చక్రవర్తి కూడా ఓడిపోయాడు. కంపెనీ దివానీ అధికారాన్ని పొందడంతో ఇండియాలో ఇంగ్లీష్ వారి అధికారం స్పష్టంగా స్థాపించడం అనేది జరిగింది. ఆంగ్లో మైసూర్ యుద్ధాలు. ఈ విధంగా 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాలు జరిగాయి. మొత్తం 3 కర్ణాటక యుద్ధాలు జరిగాయి, 3 మరాఠా యుద్ధాలు జరిగినాయి, మొత్తం 4 మైసూర్ యుద్ధాలు జరిగాయి. ఆ మైసూర్ యుద్ధాల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.